జస్ట్ ఒక్క నెల ఓపిక పడితే చాలు అద్దిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది ఆగస్ట్. మరి ఇప్పటికే వారానికో స్టార్ హీరో సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఆగస్ట్లో అందరికంటే ముందుగా ఆడియన్స్ ముందుకొస్తున్నదెవరు? ఈ సస్పెన్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ లేటెస్ట్ గా ఆగస్ట్ బాక్సాఫీస్ రేస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా ఏంటి? టాలీవుడ్ బాక్సాఫీస్ క్యాలెండర్ లో ఈసారి ఆగస్ట్ ఎంతో స్పెషల్ గా కనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, నెల్లో వారానికో సినిమా చొప్పున స్టార్ హీరోలు విడుదల తేదీలు ఫిక్స్ చేసుకుని బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇప్పుడు రిలీజ్ విషయంలో ఇన్నాళ్లుగా లేట్ అవుతూ వస్తున్న వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమా లేటెస్ట్ గా ఆగస్టు రేస్ లోకి సడన్ ఎంట్రీ ఇచ్చింది. ఇండో కొరియన్ హర్రర్ బ్యాక్డ్రాప్ సినిమాగా మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న కొరియన్ కనగరాజు ఆగస్టు 7న ఆడియన్స్ ముందుకొస్తున్నట్లు వరుణ్ తేజ్ స్పెషల్ పోస్టర్తో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న ఆగస్టు ఫస్ట్ వీక్ వరుణ్ తేజ్ సినిమా ఎంట్రీతో నెల మొత్తం ఫుల్ఫిల్ అయింది. కొరియన్ కనగరాజ్ విడుదలై వారం గ్యాప్లోనే సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. మమితా బైజు హీరోయిన్ గా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. ఆగస్టు సెకండ్ వీక్ లో సూర్య సినిమా థియేటర్స్ లోకి వస్తుంటే వారం గ్యాప్ లో నాని ది ప్యారడైజ్ సినిమాతో రెడీగా ఉన్నారు. అయితే రవితేజ ఇరుముడి కూడా ఆగస్టు 21కే రిలీజ్ డేట్ లాక్ చేసుకోవడంతో నాని పాన్ ఇండియా సినిమా వాయిదా అనే ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ది ప్యారడైజ్ మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిందే. ఒకే తేదీని లాక్ చేసుకున్న ది ప్యారడైజ్ ఇరుముడి విషయంలో నాని వెనక్కి తగ్గితే రవితేజ ఆడియన్స్ ముందుకు రావడం పక్కా. అయితే అటుపై వీక్లో రిలీజ్కి రెడీగా ఉంది యష్ టాక్సిక్ సినిమా. ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ డేట్స్ మార్చుకున్న యష్ సినిమా ఫైనల్లీ ఆగస్టు 26న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్లో విడుదలకు రెడీగా ఉంది. అయితే ఈ కారణంగానే శర్వానంద్ భోగి సినిమా ఆగస్టు 28కి విడుదలవుతుందా లేదా అనే డైలమా క్రియేట్ అవుతుంది. మరి ఆడియన్స్ కి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పక్కా అంటున్న ఈ ఆగస్టు సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాయో వెయిట్ అండ్ సీ.